నా పేరు మనోజ్. హాయ్ మనోజ్. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలా పాన్ ఇండియన్ మూవీస్ గురించి మనం పాన్ ఇండియన్ మూవీస్ గురించా? అంటే యా డెఫినెట్లీ బాహుబలి తర్వాత ఓపెన్ అయింది పాన్ ఇండియా మార్కెట్ అనేది. ఒక మంచి సినిమా మనం చేస్తే పాన్ ఇండియా వరకు రీచ్ అవ్వచ్చు అని. బట్ నా పర్సనల్గా నేనైతే ఇప్పుడే పాన్ ఇండియా అటెంప్ట్లు అవన్నీ నేను చేద్దాం అనుకోవట్లేదు. ఫ్యూచర్లో డెఫినెట్లీ నాకు ఫస్ట్ తెలుగు సినిమా, తెలుగు ఆడియన్స్ ప్రాపర్గా నాకు కనెక్ట్ అవ్వాలి. నేను ప్రాపర్ తెలుగు హీరోలాగా ఒక స్టార్డమ్ తెచ్చుకోవాలి. దాని తర్వాతే నేను ఆ పాన్ ఇండియా అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ క్రికెట్ గురించి కదా అన్న, దాని గురించి ప్రాక్టీస్ కోచింగ్ ఏమైనా పర్సనల్గా తీసుకున్నా. ఎందుకంటే నేను క్రికెట్ ఆడినా కానీ మరీ అంత ప్రొఫెషనల్గా ఎప్పుడు ఆడలే. బయటకు కొడితే అవుట్ అట్లాంటి క్రికెట్లే ఆడినా. అటు తాకితే 2D, ఇటు తాకితే 4 ఇట్లాంటివి ఎక్కువ ఆడినా. సో ఈ సినిమాకి క్రికెటర్ అన్నప్పుడు అదే కొంచెం డైరెక్టర్కి తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు రంజీ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఉండే, వాళ్ళని పిలిపించుకొని ఏ షార్ట్స్ అయితే మనము సినిమాలో పెట్టామో ఆ షార్ట్స్ వరకు అయితే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత కొంచెం బాక్స్ క్రికెట్ అలవాటైంది ఈ సినిమా వల్ల. సో ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు అలా బాక్స్ క్రికెట్ వరకు ఆడుతున్నా. ఇది అల్లు అర్జున్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమన్నా? అండ్ ఫస్ట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది పుష్పకి, తెలుగు యాక్టర్కి ఫస్ట్ టైం వచ్చింది. సో yeah, I'm really proud of his hard work and his achievement. Thank you, all the best. Thank you. Bro. Yes bro. అన్న వన్స్ అగైన్ మూవీ మొత్తం క్రికెట్ గురించే కదా? మొత్తం కాదు, క్రికెట్ బేస్ ఉంది కదా. అవును. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆడటం అలవాటు చేసుకున్నారు. మీ ఫేవరెట్ ఏంటి, బ్యాటింగా బౌలింగా లేకపోతే ఏంటి? అంటే బౌలింగ్ చాలా కష్టం అనిపిస్తుంది నాకు బ్యాటింగ్తో కంపేర్ చేస్తే. అందుకే నేను బౌలింగ్ ఏదో కొంచెం ట్రై చేసే మధ్యలో, కానీ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది దాంట్లో. ఇంత టాలెంట్ మనకి ఎందుకులే అని బ్యాటింగే తీసుకున్నాను. ఓకే, ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ ఆర్సీబీ. నెక్స్ట్ సాలా కప్ నమ్దే. హాయ్ అన్న. మీరు మూవీలో నడిపిన జాగ్వార్ కార్ ప్రభాస్ గారి కార్, అది ఎక్స్ కార్. మీరు అది నడిపినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నడిపినప్పుడు షూటింగ్లో ఉన్నా కాబట్టి అవన్నీ గుర్తురాలే, ఇది ముందు ప్రభాస్ గారి కారు అది ఇదని. బట్ యా ఆయన కారే మేము సినిమాలో వాడినాం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ. అన్న RX-100 మీ దగ్గర ఉందన్నారు, సినిమా హిట్ అయిన తర్వాత గివ్ అవే పెట్టచ్చు కదండి? అనుకున్నా ఒకసారి యాక్చువల్లీ, ఏదో అది ఆప్షన్కి పెట్టి కేరళలో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ వచ్చిన ఎంతకో బిడ్ అయింది, అది సమ్ 2 lakhs ఎంతో బిడ్ అయింది. సో అది తీసుకొని వాళ్ళకి మనీ ఇచ్చేసి, అదే బైక్ ఇచ్చేసి రిలీఫ్ ఫండ్కి ఇద్దాం అనుకున్నా. కానీ ఇచ్చేసేటప్పుడు నాకు మనసు రాలే. సో నేనే దాన్ని మళ్ళీ 2.5 lakhsకి బిడ్ చేసి 2.5 lakhs నేనే నా పాకెట్ నుంచి ఇచ్చి బైక్ పెట్టేసుకున్నా. థ్యాంక్ యూ. Right. Thank you so much. I had a great time. Hope you had a great time too.